హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను రమేష్. మన ముందు సైకాలజిస్ట్ శివచందన గారున్నారు. హలో మేడం. హలో. మేడం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, సమాజంలో చాలామంది నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ఆలోచిస్తుంటారు. ఈవెన్ నేను గూడా ఒక ఆలోచన ఆహ్, తీసుకునేటప్పుడు విపరీతంగా ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటా. ఈవెన్ నేను కాలేజీలో అయినప్పటికి గూడా ఈ కాలేజ్ జాయిన్ అయితే బెటరా? ఆ కాలేజ్ జాయిన్ అయితే బెటరా? ఈ గ్రూపు జాయిన్ అయితే బెటరా? ఆ గ్రూపు అట్లా నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకున్న తర్వాత గూడా ఇది అనవసరంగా తీసుకున్నాను అని ఇట్లా విపరీతంగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ మెంటల్ స్ట్రెస్‌కి గురవుతుంటారు. అసలు ఎందుకిట్లా గురవుతారు మేడం? సో, ఇక్కడ మీరు మీ ఎగ్జాంపులే చెప్పారు. కాలేజ్ ఎలా డెసిషన్ ఇది తీసుకోవాలా? అది తీసుకోవాలా? సహజంగా ఏంటంటే డెసిషన్ తీసుకోవాల్సొచ్చినప్పుడు ఇక్కడ 3 డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయన్నమాట. ఒకళ్ళేంటంటే ఇది పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుందామనే కోరికుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ది బెస్ట్ డెసిషన్ నేను తీసుకోవాలి అనని కోరికతో వీళ్ళు డైలమాలో ఉంటారనమాట. సెకండ్ కేటగరీ ఎలా అంటే నేను ఈ డెసిషన్ తీసుకుంటే అందరికీ ఇది ఓకేనా? కాదా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్టెన్స్ కోరుకునే మనస్తత్వం ఉంటుందనమాట. థర్డ్ కేటగరీ ఏంటి? ఎందుకు అది ఇప్పుడు డెసిషన్ ఎందుకు? ఇదింత ఒత్తిడిగా ఉంది గదా! అంటే ఒక డెసిషన్ తీసుకోవడం సహజంగా ఏంటంటే వీళ్ళకి చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం అనమాట. అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అంచనా వేయాల్సొస్తుంటుంది. ఇంత ఒత్తిడి ఉండటం వల్ల ఏం తీసుకుంటాం? ఓకే. వదిలేద్దాము. కొంత టైమ్ పాస్ అయితే నేను తీసుకోకుండా ఎవరో నా బదులు తీసేసుకుంటారేమో! అప్పుడు నేను ఫాలో అయిపోతే సరిపోతది గదా! అవును. అన్న ఆలోచన కొంతమందికుంటది. సో, ఇక్కడ 3 కేసెస్‌లో కూడా మనకి అర్థమవుతుందేంటంటే, ఎయిదర్ సాటిస్ఫై చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, లేదంటే వేరే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనుకునే వాళ్ళు కానీ, ఈ పర్ఫెక్షన్ కోరుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరిలో అంతర్లీనంగా ఉండేదేంటంటే, భయం ఉంటుందనమాట. యెస్. భయం ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనేది ఒక భయం ఉంటుంది. అండ్ అది పర్ఫెక్ట్‌గా ఉండాలన్న కోరిక కూడా ఉంటుందన్నమాట. భయం ఎందువల్లొచ్చింది? వీళ్ళకి నెగెటివ్ ఒద్దు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళొక డెసిషన్ తీసుకుంటే, అది పాజిటివ్‌గానే ఉండాలన్న కోరిక వీళ్ళకి ఉంటుందన్నమాట. సో, ఆ కోరిక ఎక్కడ నెరవేరదో, ఎక్కడ నేను డెసిషన్ తీసుకుంటే అది ఇబ్బందవుతుందేమో, అంటే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌కి లీడ్ చేస్తుందేమో అన్న ఇన్‌సెక్యూరిటీ ఉన్నవాళ్ళేంటంటే తీసుకోవడానికి తటపటాయిస్తూ ఉంటారు. అంటే తీసుకుందామా? వద్దా? తీసుకుందామా? వద్దా? ఈ గ్యాప్‌లో ఏమవుతుంది? టైం అంతా పాస్ అయిపోతుంది. ఓకే. ఈ టైం పాస్ అయినప్పుడేంటి? వీళ్ళకి ఇంకా యాంక్సైటీ పెరుగుతుంది. హ్మ్. సహజంగా ఏంటి? ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపులే ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండో, మూడో ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ డెసిషన్ తీసుకోవాలని ఉంటుంది. హ్మ్. ఈ 3 సిట్యుయేషన్స్‌లో కూడా మూడిటిని మనం డిఫరెంట్‌గా చూస్తే ఫస్ట్ ఏంటి వీళ్ళు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. యెస్. వీళ్ళకి భయం ఎలా స్టార్ట్ అవుతుందంటే, వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడో, లేదా ఎప్పుడో ఒక టైంలో వీళ్ళొక డెసిషన్ తీసుకుంటారు. ఈ డెసిషన్ వల్ల నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చుంటాయన్నమాట. సో, వాళ్ళకేంటి, సో, నేను డెసిషన్ తీసుకుంటే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక భయం ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ వల్ల ఆ భయం ఉంటుంది. భయం ఉండడం వల్ల ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటట్లయితేనే నేను డెసిషన్ తీసుకుంటాను అనే స్టిక్ ఆన్ అయిపోతారు. అవును. ఆ కోరికకి ఫిక్స్ అయిపోతారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటి కన్ఫర్మేషన్ కావాలి వీళ్ళకి. ఆ! అవును. ఇది నేను తీసుకుంటే దీనివల్ల నా లైఫ్ బాగుంటుంది. లేదా నాకు సక్సెస్ ఒస్తుంది. ఇక్కడ ఈ కాలేజ్‌లో జాయిన్ అయితే నేను బెటర్‌గా ఉంటాను. హ్మ్. నా స్టడీ అనేది పర్ఫెక్ట్‌గా నడిచిపోతుంది. ఈ కన్ఫర్మేషన్ కోసం ఏంటి వాళ్ళు డిగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంది? ఏంటి? ఎలా చదివారు? దీని ఔట్‌కమ్స్ ఎంతున్నయి? ప్లేస్‌మెంట్స్ ఎలా వచ్చాయి? ఇట్లా చెక్ చేస్తూ ఉంటారనమాట. ఈ చెక్ చేసే ప్రాసెస్‌లో ఏంటి టైం అంతా గడిచిపోతూ ఉంటుంది. అవును. టైం గడుస్తున్న కొద్దీ ఏంటి డెడ్‌లైన్ దగ్గరకొచ్చేస్తుంది గాబట్టి, వీళ్ళకి ఇంకా యాంక్సైటీ పెరిగిపోతదనమాట. అవునండి. ఇంత యాంక్సైటీ పెరిగిపోవడం వల్ల ఏంటంటే, వీళ్ళు డెసిషన్ మేకింగ్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతారు. అప్పుడు ఆ టెన్షన్‌లో ఏం జేస్తారు, టెన్షన్‌లో డెడ్‌లైన్ వచ్చేసింది. టెన్షన్‌లో మళ్ళీ ఏదో తీసుకోవాల్సొచ్చింది. టెన్షన్‌లో తీసుకున్నదేంటి మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో టెన్షన్ పడుతూ, యాంక్సైటీలో తీసుకునే డెసిషన్స్ ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. అవును. ఈ ఫెయిల్యూర్ రావడం వల్ల వీళ్ళెలా ఫీల్ అవుతారు? నేను ఇన్ని రోజులు స్టడీ చేశాను. నిజానికి వాళ్ళు స్టడీ చేయలేదు. టెన్షన్ పడ్డారు. ఓకే. స్టడీ చేయడానికి, టెన్షన్ పడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వీళ్ళు అర్థం చేసుకోలేకపోతారనమాట. సో, నేను ఇంత స్టడీ చేసి, ఇంత టైమ్ స్పెండ్ చేసినా కూడా నాకిలా నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. సో, నేను డెసిషన్ మేకింగ్
నాకు రాదేమో, నేను పర్ఫెక్ట్ కాదేమో అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతారు. ఈ పర్ఫెక్ట్ కాదు అన్న ఫీలింగ్ నుండి పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓకే. పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అనే ప్రాసెస్‌లో అస్సలు డెసిషనే తీసుకోకుండా అయిపోతారు. అండ్ కొంతమందేంటంటే వాళ్ళ చుట్టూ అంటే వీళ్ళు ఎదిగే క్రమంలో ఏంటంటే వీళ్ళేదో డెసిషన్ తీసుకొని చేస్తారు. అది ఎదుటి వాళ్ళకి నచ్చదు. నచ్చకపోవటం వల్ల ఏంటి? వాళ్ళు కొంత వీళ్ళని అవాయిడ్ చేయడమో, లేకపోతే ఆ గ్రూప్‌లో ఇంక్లూడ్ చేసుకోకపోవడమో ఇలాంటివి జరిగుంటాయి. ఇలాంటప్పుడు వీళ్ళేం నేర్చుకుంటారు? సో, నేను డెసిషన్ తీసుకుంటే ఒక్కొక్కసారి అది తప్పైతే దానివల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తారు. ఓకే. సో, నన్ను అవాయిడ్ చేయకూడదు అంటే నేను మంచి డెసిషన్ తీసుకోవాలి. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో వీళ్ళేం జేస్తారు? హ్మ్. అందరికీ నచ్చే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటారు. అవునవును. సో, ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి అందరికీ నచ్చేలా ప్రవర్తించలేడు. అందరికీ నచ్చే డెసిషన్ తీసుకోవడం కుదరదనమాట. హ్మ్. ఈ అందరికీ నచ్చే డెసిషన్ తీసుకోవడం కుదరదు అనే విషయమే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, యాక్సెప్ట్ చేసే స్థితిలో గూడా వీళ్ళుండరు. వీళ్ళకి ఎంతసేపు ఏముంటుంది? అందరిని వదులుకోకూడదు. అందరిని నాతో పెట్టుకోవాలి. అందరూ నాకు సపోర్ట్ చేసే స్థితిలో నేనుండాలి అనుకుంటారు. ఈ ప్రాసెస్‌లో ఏంటి? అందరిని సాటిస్ఫై చేయాలి కాబట్టి, అందరికీ నచ్చే డెసిషనే నేను తీసుకోవాలి. ఈవెన్ మేడం హ్మ్. అలాగే డిసిషన్ తీసుకున్న తర్వాత అది రైటో, రాంగో తీసుకుంటారు గదా! తర్వాత ఎమోషన్ ఎక్కువ అవ్వడము, తర్వాతకి నేను తీసుకున్న డిసిషన్ రైటేనా అని బాధపడడము, ఒకవేళ రాంగ్ అయితే ఎక్కువ బాధపడడం. నేను ఇది తీసుకు ఇది తీసుకోక ఈ డిసిషన్ తీసుకోకపోతే ఇంకా వేరేలాగా ఉండనేమో అని బాధపడుతూ ఉంటారు. అసలు రైట్, రాంగ్ డెసిషన్స్ ఉంటాయా మేడం దీని గురించి మీరు? హ్మ్. ఇందాక మనం సాటిస్ఫై చేయటం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళేంటంటే ఇక్కడ అందరిని సాటిస్ఫై చేయటం కోసం, అందరూ యాక్సెప్టెన్స్ పొందడం కోసం వీళ్ళు బిహేవ్ చేస్తున్న క్రమంలో ఏంటంటే, అక్కడ గూడా యాంగ్జైటీ పెరుగుతది గాబట్టి, అక్కడ గూడా నెగెటివ్ కాన్సిక్వెన్సెసే వస్తాయన్నమాట. ఈ అవాయిడ్ చేసేవాళ్ళు గూడా ఎందుకు అవాయిడ్ చేస్తుంటారు థర్డ్ కేస్‌లో? వీళ్ళకి భయం ఉంది డెసిషన్ తీసుకోవాలంటే. ఓకే. ఈ భయంతో వీళ్ళు తప్పించుకొని పారిపోతున్నారు. ఎంత పారిపోయినా మళ్ళీ డెసిషన్ తీసుకోవాల్సిన రోజంటూ ఒకటొస్తుందనే విషయం గూడా వీళ్ళకి తెలిసుంటుందన్నమాట. హ్మ్. పైకి అవాయిడ్ చేస్తూ కనిపిస్తున్నా కూడా వీళ్ళకి లోపల ఒత్తిడి పెరిగిపోతూ ఉండడం వల్ల ఏంటంటే బాగా యాంగ్జైటీకి లోనవుతారు. అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. ఒకవేళ ఇలా 3 సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరడిగినట్టు ఫస్ట్ మీరు ఆన్సర్ చేసి నేను చెప్తాను. ఓకే. మీరు ఒకవేళ డెసిషన్ తీసుకున్నారు అనుకుందాం. హ్మ్. తీసుకున్నారు. ఏదో ఒకటి ముందు డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకున్న తర్వాత డైలమా ఉంటుందన్నమాట. కరెక్టా? కాదా? ప్రాపర్‌గా తీసుకున్నానా? లేదా? కొంతమంది ఏం చేస్తుంటారు? షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఓకే. ఇది కాదు. మళ్ళీ డెసిషన్ మార్చుకునే అవకాశం ఉందా? అడుగుతుంటారు. లేదు అంటే నేను డెసిషన్ సరిగ్గా తీసుకోలేదేమో, అటు వెళ్ళుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను? ఈవెన్ కొంతమంది ఏంటంటే యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు రెస్టారెంట్‌కెళ్ళి ఒక కేస్‌లో ఏంటంటే, అతను రెస్టారెంట్‌కెళ్ళి మెన్యూ ఇచ్చిన తర్వాత ఒకటి ఆర్డర్ చేశాడు. ఏదో ఫుడ్ ఆర్డర్ చేసి, వచ్చిన తర్వాత తను ఫీల్ అవుతున్నాడనమాట. నేను ఇది కాకుండా ఇంకొకటి ఆర్డర్ చేసి ఉండాల్సింది. ఇది నాకు సరిపోలేదు. సో, యాంగ్జైటీ అనేది చాలామంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద లైఫ్ రిలేటెడ్ డెసిషన్స్ అంటే ఒక కెరియరో, లేకపోతే ఒక మ్యారేజో, లేకపోతే ఒక జాబో ఇట్లా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇలాంటి వాటిట్లోనే యాంగ్జైటీ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును. చిన్న విషయాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్‌కెళ్తున్నాము. లేచి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలా? ఇది సెలెక్ట్ చేసుకోవాలా? ఒకవేళ వర్షం పడితే నేను తడిస్తే సిల్క్ బట్టలు తొందరగా ఆరిపోతాయి. ఓకే. కాటన్ వాటికన్నా. సో, ఏంటి? ఇది ఇలాంటి డైలమాలతో యాంగ్జైటీలు ఫేస్ చేసేవాళ్ళు విపరీతంగా ఆహ్, ఆ రోజు మొత్తం అసలు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే కొంతమంది కేసెస్‌లో వాళ్ళు ఇలాంటి చిన్న డెసిషన్ తీసుకోలేక వాళ్ళు ఆ రోజు ఆఫీస్‌కెళ్ళడమో, లేకపోతే ఆహ్, కాలేజ్‌కెళ్ళడమో, లేకపోతే స్కూల్‌కెళ్ళడం ఇలాంటివి గూడా మానేస్తూ ఉంటారనమాట. అవునవును. చూసే వాళ్ళకేంటంటే ఇంత చిన్న విషయానికి వీళ్ళు ఇదంతా ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. బట్ ఆ టైంలో వాళ్ళకేంటి అది చాలా పెద్ద ఇష్యూ. డెసిషన్ తీసుకోవడం అనేది తీసుకోలేకపోతున్నాము అనేది ఒక సెకండరీ ఫియర్ అవుతుందనమాట. ఇక్కడ నేను కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాను. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఏమంటారు, "ఇంత చిన్న డెసిషన్ కూడా నువ్వు తీసుకోవట్లేదు. చూడు ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నావు" అన్నట్టు మాట్లాడుతుంటారు. అవును. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా ఏమవుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది. ఇంత చిన్నది అని చెప్తున్నారు. చిన్నదానికి నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను. అన్నప్పుడేంటి వీళ్ళకి ఇంకా యాంగ్జైటీ పెరగడం వల్ల ఏంటంటే,
బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం ఇలా అవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఈ సిట్యుయేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫుడ్ ఆర్డర్ చేయటం గానీ, రెస్టారెంట్‌కెళ్ళి బట్టలు పిక్ చేసుకోవడం గానీ, ఇప్పుడు సొసైటీకి ఎలా ఉంటాయి ఇవి? చిన్న విషయాలుగా ఉంటాయి. అవునవును. కానీ ఆ ఇండివిడ్యుయల్‌కి చాలా పెద్ద విషయాలవి. అక్కడికెళ్ళి మీరు ఆర్డర్ చేయాల్సిన ఆ సర్వర్ అడిగినప్పుడు మీరు ఆర్డర్ చేయట్లేదు. వాళ్ళేమో చెప్పండి, చెప్పండి అని 2 సార్లు అడుగుతున్నారు. ఓకే. చాలామంది కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే కొంతమంది అక్కడికి వెళ్లి వీళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. చెప్పలేకపోతుంటారు. ఫుడ్ తినకుండా వచ్చేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులుంటాయి. ఓకే. ఆ డెసిషన్ వాళ్ళకి చెప్పలేక భయంతో ఫుడ్ తినకుండా వచ్చేస్తారనమాట. ఓకే. ఇలా ఉంటాయన్నమాట. చూసే వాళ్ళకేంటంటే చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫేస్ చేసే వాళ్ళకేంటంటే యాంగ్జైటీ చాలా ఎక్కువుంటుంది ఆ సిట్యుయేషన్‌లో. ఇలా ఉంటుంది. ఇలా డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతున్నప్పుడేంటంటే వాళ్ళకి భయమేస్తూ ఉంటుంది. ఇంకా భయం పెరుగుతూ ఉంటుందనమాట. నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నాకు చేత కావట్లేదు. నేనే ఇలా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. అందరూ తీసుకుంటున్నారు. తెలియకుండా వీళ్ళేం జేస్తారు స్లోగా కంపారిజన్ స్టార్ట్ జేస్తారు. నా ఫ్రెండ్ నాతో పాటే వచ్చింది కాఫీ షాప్‌కి. తను తీసుకోగలిగింది. తను వెంటనే ఏదో కాఫీ సెలెక్ట్ చేసుకుంది. నేను సెలెక్ట్ చేసుకోలేకపోయాను. అట్లా వాళ్ళు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. వన్స్ ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో, వీళ్ళు ఇంకా ఫీల్ అవుతారు. బట్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు సెపరేట్ ఇండివిడ్యువల్. ఓకే. మీతో వచ్చిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్ ఇండివిడ్యువల్. వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్ వేరుంటుంది. మీకున్న స్ట్రెస్ లెవెల్ వేరుంటుంది. అండ్ వాళ్ళకున్న కాగ్నిటివ్ సపోర్ట్ వేరుంటుంది. మీకున్న కాగ్నిటివ్ సపోర్ట్స్ వేరుంటాయి. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడేంటంటే, ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు ఏ విషయం మీదైనా, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని కన్‌ఫ్యూజ్ అవ్వటం కంటే, వీలైనంత వరకు ముందు అనలైజ్ చేయాలి. సిట్యుయేషన్‌ని ఫస్ట్ అనలైజ్ చేసినప్పుడు, కొంత క్లారిటీ వస్తుందనమాట. ఫస్ట్ టార్గెట్టే మీరు పెద్దది ఏదో ఫైనల్ డెసిషన్ తీసేసుకోవాలి అని అనుకున్నప్పుడేంటంటే, తీసుకోలేకపోతారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. కెరియర్ రిలేటెడ్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఒక కాఫీ షాప్‌కెళ్ళాము. అక్కడ ఒక కాఫీ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నప్పుడు ఫస్ట్ మన రిసోర్సెస్ ఏంటి? మన పొజిషన్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడు మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే కొంత స్కిల్ ఉంటుంది. ఓకే. ఇంటర్నల్ స్కిల్. కొంతమందికి ఆర్ట్స్ ఎక్కువ బాగా చేయగలుగుతారు. అవును. కొంతమంది కామర్స్ వైపు బాగా వాళ్ళ థింకింగ్ ఎక్కువుంటుందనమాట. అ కొంతమందికి లాజికల్ థింకింగ్ ఎక్కువుంటుంది. అవునవును. కొంతమంది ఆర్టిస్టిక్ థింకింగ్ ఉంటుంది. అవును. సో, ఇది మనం దేనిలో ఏది స్ట్రాంగ్ ఉంది అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ షాప్ తీసుకుందాం. కాఫీ షాప్ తీసుకున్నప్పుడు మనం షాప్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు కార్డ్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఎంత మనీ ఉంది? ఎంత స్పెండ్ చేయగలం? మనకి ఆల్రెడీ తెలిసిందేంటి? మనం ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నామా? లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైమ్ వెళ్ళామా? వీలైనంత వరకు ఏంటి? ముందు మీరు నోన్ ఏరియాలో ఉండేలాగా చూసుకున్నప్పుడేంటంటే, మనకి కొంత ఒత్తిడి తగ్గుతుంది. అండ్ చెప్పలేకపోతున్నప్పుడు ఏం జేయొచ్చు? కార్డ్ మీద చూయించేయొచ్చు. ఓకే. ఇది తీసుకురండి. కొంతమందికేంటి ఆ టైంలో మాట్లాడటాలంటే మాటలు రావు. ఆ! అవును మేడం. అప్పటి వరకు బాగా మాట్లాడతారు. హ్మ్. అక్కడికెళ్ళాక మాట్లాడాలంటే భయమేస్తూ ఉంటుందన్నమాట. నోరంతా తడారిపోతుంది. హ్మ్. మాట్లాడాలంటే ఇంకసలు నోట్లో నుంచి మాట బయటికి రాదు. చెప్పాలని చాలా ఉంటుంది. ఏం చెప్పలేకపోతారనమాట. అలాంటప్పుడు చూయించొచ్చు. ఇది కావాలి అని చూయించొచ్చు. లేదంటే ఇప్పుడు కెరియర్ ఉంది. కాఫీ అయితే ఇట్లా చూయించడమో ఇట్లా చేయొచ్చు. కెరియర్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? వీళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్‌లు తీసుకోవచ్చు. కెరియర్ చాయిసెస్ ఏమేమున్నాయని వాళ్ళ ఆప్షన్స్ తెలుసుకోవడం. లేదంటే కెరియర్ కౌన్సిలర్స్‌తో మాట్లాడటం. ఇలా చేసినప్పుడేంటంటే, మీరు మీతో పాటు ఇంకొకళ్ళని మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఓకే. అప్పుడు ఇద్దరం ఉన్నాము, ఇద్దరం కలిసి మేము డీల్ చేయబోతున్నాము అన్నప్పుడు తెలియకుండా ఏంటంటే, వీళ్ళకి కొంత సెక్యూరిటీ వస్తుంది. మానసికంగా వీళ్ళ ఒత్తిడి తగ్గుతుందనమాట. ఇప్పుడు నేనున్నాను. ఒక 10 కేజెస్ బరువు ఎత్తాలి. ఓకే. లేదా ఒక 20 కేజీలు బరువెత్తాలి. నేనెప్పుడూ 20 ఎత్తలేదు. నా మాక్సిమం ఒక 10 అనుకోండి. అప్పుడు నాకెలా ఉంటుంది 20 ఎత్తాలంటే ముందు నేను భయంతోనే సగం వర్క్ దగ్గరికి గూడా వెళ్ళను గదా! అవును. అదే నేను ఒక్కొక్కళ్ళని హెల్ప్ అడిగాను. వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తానన్నారు. హెల్ప్ చేస్తానన్నప్పుడు ఏమవుతుంది సగం సగం కదా! డివైడ్ అయినప్పుడు 10, 10 అవుతుంది. కొంచెం ఈజీగా నేను చేయగలుగుతాను అన్న
ఆలోచన వస్తుందనమాట. సో, ఫస్ట్ ఏంటంటే వీలైనంత వరకు బెటర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోగలగాలంట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళ హెల్ప్ అడగాలంటే కూడా భయపడే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓకే. ఎక్స్‌ట్రీమ్ యాంగ్జైటీ ఉన్న కేసెస్‌లో వీళ్ళు ఎదుటి వాళ్ళని అడగాలంటే కూడా భయపడతారు. చూసేవాళ్ళేంటి ఒక కేస్‌లో ఏమైందంటే, ఆ అమ్మాయికి ఎరేజర్ లేదు. ఓకే. క్లాస్‌లో ఉంది. "నువ్వు లేకపోతే ఫ్రెండ్‌ని అడిగి తీసుకోవచ్చు కదా!" అంటే, ఈ అమ్మాయికి అడగటానికి భయమనమాట. మదర్ ఏమంటున్నారు, "రాకపోతే నువ్వెళ్లి అడగొచ్చు కదా! హ్మ్. ఎందుకు క్లాస్ అంతా నువ్వు వేస్ట్ చేసుకున్నావు? ఏం రాయకుండా నీకు పెన్సిల్ షార్ప్‌నర్ లేదు. పెన్సిల్ అయిపోయింది. నువ్వు వెంటనే ఏం చేయాలి? ఫ్రెండ్‌ని అడగాలి కదా! పక్కనున్న వాళ్ళనో, లేకపోతే టీచర్‌నో ఇట్లా అయిపోయింది అని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా! బట్ హెల్ప్ చేస్తారేమో కరెక్టే. బట్ ఈ అమ్మాయి ఫస్ట్ ఎలా ఉంది? అడగగలిగే స్థితిలోనే లేదు. ఓకే. ఫస్ట్ అది సలహాలిచ్చేవాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలనమాట. వీళ్ళు అడగగలిగే స్థితిలోనే లేరు అన్నప్పుడు, వీళ్ళకున్న సివియారిటీని అర్థం చేసుకోవాలి తప్ప, నువ్వు అడుగు, అడుగు అని జెప్పి సలహాలివ్వడం వల్ల ఏంటంటే, వీళ్ళు ఇంకా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు. ఓకే. నేను అడిగే పరిస్థితుల్లో కూడా లేను. చూడు ఇంతమంది చెప్తున్నా నేను అడగలేకపోతున్నాను. వీళ్ళకి ఇంకా భయం పెరుగుతుంది. సో, వీలైనంత వరకు ఏంటంటే, వాళ్ళ పొజిషన్‌ని అర్థం చేసుకొని సొల్యూషన్ వైపు వెళ్ళాలి తప్ప, వేరే వాళ్ళు చేస్తున్నారు కదా! ఇంత సింపులే కదా! అడగటమే కదా! అన్నప్పుడేంటంటే, వీళ్ళింకా ఒత్తిడికి ఫీలవుతారు. డెసిషన్ తీసుకోలేకపోతారనమాట. డెసిషన్ తీసుకున్న తర్వాత ఏంటి వీళ్ళకి, ఇది నేను కరెక్ట్ తీసుకున్నానా లేదా? కరెక్ట్ తీసుకున్నానా లేదా? అన్న ఒక డైలమా ఉంటుందనమాట. ఎప్పుడైనా కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అది ఆ క్షణానికి మనం తీసుకునే డెసిషన్. అది రైటా? రాంగా? అనేది దాని పట్ల మనకున్న యాటిట్యూడ్, మనకున్న కమిట్మెంట్, మనం చేసే వర్క్‌ని బట్టి డిసైడ్ అవుతుంది తప్ప, మనం తీసుకునే డెసిషన్‌ని బట్టి కాదు. ఇప్పుడు నేనున్నాను. ఫర్ సపోజ్ ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మంచి కాలేజ్‌కి వెళ్ళి నేనక్కడ చదవలేదు. ఓకే. ఫెయిల్ అయిపోయాను. సో, ఇప్పుడు నేను డెసిషన్ కరెక్ట్ తీసుకున్నట్టా? రాంగ్ తీసుకున్నట్టా? రాంగ్ తీసుకున్నట్టు ఆ! అనిపిస్తది మీకు. ఆ! అదే నేను ఒక నార్మల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఏదో ఒకటి. ఇమ్మీడియేట్‌గా నాకు అవైలబిలిటీలో ఉన్నది. దగ్గరలో ఏదో ఒక జాయిన్ అయిపోయాను. కానీ నేను దాని మీద ఫుల్ వర్క్ చేశాను. నేను ఎక్స్‌టర్నల్‌గా రిసోర్సెస్ వాడి దాని మీద స్టడీ చేశాను. నేను చదువుకున్నాను. మంచి ఔట్‌పుట్ వచ్చింది. ఓకే. అప్పుడు నేను ఇది రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టా? మంచి కాలేజ్ వదులుకొని ఏదో అవైలబిలిటీలో దగ్గరలో ఉన్న కాలేజ్‌లో జాయిన్ అయ్యాను కాబట్టి నేను అది తప్పు డెసిషన్ అంటారా ఎవరన్నా? అన్నారు. అన్నారు కదా! అన్నారు. సో, ఇక్కడేంటి మనం ఏం చూజ్ చేసుకున్నాము అన్న దానికంటే గూడా, ఫైనల్‌గా ఎవరైనా దేన్ని బట్టి మాట్లాడుతున్నారు? మనం దాన్ని ఎలా చేశాము ఫైనల్‌గా? ఓకే. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాని పట్ల మనం ఎలా వర్క్ చేశాము అనే దాని గురించే మాట్లాడతారు తప్ప, డెసిషన్ ఎలా తీసుకున్నారు అనేది ఇంకా అయిపోతుంది అక్కడితో. ఓకే. సో, ఈ విషయాన్నేంటంటే ఫస్ట్ ఎవరైనా అర్థం చేసుకోవాలి. హ్మ్. డెసిషన్ తీసుకునేటప్పుడు రైట్ ఆర్ రాంగ్ అంటూ ఉండదు. ఓకే. ఉన్నది మనం పిక్ చేసుకుంటాం. మనకి అవైలబిలిటీ ఉన్న ఆప్షన్స్‌లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది రైటా? రాంగా? అనేది మనం దాని పట్ల చూయించే ఎఫర్ట్స్, సీరియస్‌నెస్ బట్టి ఉంటుంది తప్ప, మనం డెసిషన్ తీసుకోగానే అది రైట్ డెసిషన్ వెంటనే రాంగ్ డెసిషన్ అవ్వదనమాట. అలాగే మేడం ఆహ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఇట్లా సైకాలజికల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళోటే ఇట్లా డెసిషన్ విషయంలో ఇబ్బంది పడతారా? లేకుంటే నార్మల్ పీపుల్ గూడా ఇబ్బంది పడతా ఉంటారా? ఇది సైకాలజీ కాంటెక్స్ట్‌లో ఎలా జూడాలి? సైకాలజీ కాంటెక్స్‌లో మనం చూసినట్లయితే ఆహ్, నార్మల్‌గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, సహజంగా అందరికీ కొంత యాంగ్జైటీ వస్తుందనమాట. ఓకే. కొంత నార్మల్ యాంగ్జైటీ అందరికుంటుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ దాని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి, కొంత యాంగ్షియస్ ఫీల్ అవుతారు. ఓకే. బట్ ఎప్పుడైతే సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యే వాళ్ళున్నారో, ఓకే. ఎస్పెషల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఏదన్నా ఫోబియాస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకేంటంటే, ఇది ఇంకా కష్టమవుతుందనమాట. ఓకే. వీళ్ళకి ఆల్రెడీ కొంత భయం ఉంది. ఈ భయంలో వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది. నార్మల్ వాళ్ళేంటి, నార్మల్‌గా ఉన్నారు. అంటే జీరో దగ్గరున్నారు. అక్కడి నుంచి కొంచెం యాంగ్జైటీ వల్ల కొంచెం -2కో, -3కో వచ్చారు. వీళ్ళు ఉండడమే ఎక్కడున్నారు? -10 లోనో, -20 లోనో ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళింకా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు వీళ్ళింకా కిందకి జరుగుతారనమాట. సో, కంపారిటివ్‌లీ మనం చూసుకుంటే
ఒక నార్మల్ ఇండివిడ్యువల్ కంటే కూడా కొంత యాంగ్జైటీతో సఫర్ అయ్యే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అప్పుడు ఇంకా కొంత యాంగ్జైటీ పెరుగుతుంది. అలాగే వచ్చేసి ఇలా నిర్ణయాలు తీసుకోలేకుండా ఉంటారు కదా మేడం. వీళ్ళు ఇలా తల్లిదండ్రుల వల్లనే ఇలా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ చిన్నప్పుడు జరిగిన ప్రోగ్రామ్స్ వల్ల ఇలా తయారవుతారా? లేకపోతే ఎలా? సహజంగా ఏంటంటే ఏ వ్యక్తి జీవితంలో అయినా చైల్డ్‌హుడ్ అనేది బలంగా ఉంటుందన్నమాట. ప్రభావితం బలంగా ఉంటుంది. బట్ చైల్డ్‌హుడ్ అనేది ఆ వ్యక్తి చేతుల్లో ఉండదు. ఓకే. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంచితే అక్కడ పెరుగుతుంటారు. ఏ సరౌండింగ్స్ ఉంటే ఆ సరౌండింగ్స్‌ని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటారు. హ్మ్. సో, వాళ్ళ చాయిస్ ఉండదు కాబట్టి వాళ్ళకసలు ఏం అర్థం కాదనమాట. వాళ్ళ చైల్డ్‌హుడ్ ఎలా గడిచిపోయిందనేది వాళ్ళ పేరెంట్స్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఈ ఇండివిడ్యువల్‌కి సంబంధించింది అంటూ ఏది ఉండదు. ఇతని చాయిస్ ఉండదు. కొంత ట్రస్ట్ ఉన్నవాళ్ళు చిన్నప్పుడు ఫార్మ్ అవుతున్న క్రమంలో కొంత ట్రస్ట్ ఉండి పెరిగిన పిల్లలేంటంటే, కొంత ఒత్తిడి ఫీల్ అయినప్పుడు కొంచెం వెనకబడ్డా, ఒక ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా, కొంచెం మళ్ళీ లేచి వెంటనే పికప్ అవ్వగలుగుతారనమాట. ఈ ఎవరికైతే మిస్‌ట్రస్ట్ ఉంటుందో, కొంత ఇన్‌సెక్యూరిటీతో పెరిగారో, వీళ్ళకేంటంటే ఒక ఫెయిల్యూర్ రాగానే ఒక 10 అడుగులు వెనక్కెళ్ళిపోతారు. మళ్ళీ అసలు ఇంక ట్రై చేయడానికి కూడా వీళ్ళు భయపడుతూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది. సో, చైల్డ్‌హుడ్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడూ ఏ ఇండివిడ్యువల్‌కైనా బలంగా ఉంటుంది. ఈ యాంగ్జైటీస్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. మేడం అలాగే ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేకుండగా యాంగ్జైటీ, డిప్రెషన్‌లో ఉండి వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు కదా మేడం. ఇలా సైకాలజిస్ట్‌ని కలిసినప్పుడు మీరు వాళ్ళకు నిర్ణయాలు తీసుకునే విషయంలో వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? దీనివల్ల వాళ్ళు ఎలా మారుతారు తర్వాతకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకాలజిస్ట్‌లు ఎవరు సలహాలివ్వరు. ఓకే. సలహాలు ఎలా ఇవ్వాలి? లేదా వాళ్ళ బదులు వీళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కూడా సైకాలజిస్ట్‌లు చేయరనమాట. ఓకే. అది సైకాలజిస్ట్ వర్క్ కాదు. సైకాలజిస్ట్‌లు ఏం చేస్తారంటే, వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు ఏ కారణం వల్ల డెసిషన్ తీసుకోలేకపోతున్నారు? ఏ కారణం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ వస్తుందనే రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ రూట్ కాజ్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను పర్ఫెక్షన్ కోరుకుంటున్నాను. లేదా ఎదుటి వాళ్ళ నుండి నేను మంచివాడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందరిని సాటిస్ఫై చేసేలాగా నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి, నాకు డెసిషన్ మేకింగ్ కష్టమవుతుంది. లేదా నాకు భయమేసి అవాయిడ్ చేసే ప్రాసెస్‌లో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను. ఇట్లా ఏదైతే ఇన్ డెప్త్ రూట్ కాజ్ ఉందో, దాన్ని సైకాలజిస్ట్‌లు అడ్రెస్ చేస్తారనమాట. ఆ రూట్ కాజ్ అడ్రెస్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది. సో, ఈ కారణం వల్ల ఇలా ఉంది. దీన్ని ఓవర్‌కమ్ చేయటం వల్ల నేను బయటికి రావచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, దాని మీద వర్క్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అండ్ చాలామందికి ఉండేదేంటంటే, సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే, మా బదులు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారేమో అవును. అదే అన్న ఫీల్ ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేస్తా. బట్ అలా కాదు. సైకాలజిస్ట్‌లు ఎప్పుడు వాళ్ళ బదులు డెసిషన్స్ తీసుకోరు. తీసుకోకూడదు కూడా. ఎవరైనా సైకాలజిస్ట్ మీ బదులు మీకు సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటే, మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్లీ. అది ప్రమాదం గూడా. ఎప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళలేం గదా! అవును. డిపెండెంట్ అయిపోతాము సైకాలజిస్ట్ మీద. సైకాలజిస్ట్ ఒక మంచి సైకాలజిస్ట్ ఎప్పుడూ కూడా అత్ క్లయింట్‌ని అత్ ఇండిపెండెంట్‌గా చేసి, వాళ్ళంతట వాళ్ళు డెసిషన్ తీసుకునేలా చేయాలి తప్ప, వాళ్ళ బదులుగా వీళ్ళు డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. నిర్ణయాల విషయంలో చాలామంది చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని మూల కారణం ఏంటో మన మేడం గారు చెప్పినట్టు ఆ మూల కారణం గురించి ఆలోచించి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అయినా గూడా వాళ్ళు తీసుకోలేకుండా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలా బాధపడుతూ ఉంటే మంచి సైకాలజిస్ట్‌ని కలవడం అని నా సలహా. నెక్స్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.